శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సౌకర్యాల కల్పనపై తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం మొత్తం 72 అంశాలపై చర్చించింది. నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల కల్పనపై ప్రధానంగా చర్చ సాగింది. టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, బోర్డు తీసుకున్న నిర్ణయాలేమిటో ఇప్పుడు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులు పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్లో పలు మార్పులు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతో కలిసి పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి తీసుకురావడానికి టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్లో పలు మార్పులు చేపట్టారు. ఈ కొత్త నిబంధనలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే వివిధ ట్రస్టులు పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయి. 6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్లు కలిగిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాంలు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్ను విషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం 2.35 కోట్లతో నిర్వహణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించారు. తిరుమలలోని టీబీసీ, ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలు నిర్మించేందుకు నిర్ణయించారు. ఒంటిమిట్ట శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలోని 1000 గ్రాముల బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపారు. 17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల సౌకర్యార్థం 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండర్లు ఆమోదించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖమండపంపై సాలహారం నిర్మాణం, మిగిలిన ప్రాకారగోడ నిర్మాణానికి 2.5 కోట్లతో టెండర్కు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో వేదపారాయణ స్కీమ్ ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయించారు. హిందూ ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల పారితోషికాన్ని ఆయా కళాకారుల నైపుణ్యాన్ని బట్టి పెంచేందుకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు మరికొన్ని అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్, ఈవో ప్రకటించారు. శ్రీ పరాభావ నామ సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆలయంలో రెండోసారి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల క్షేత్రంలో ఈ నెల 17వ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సంవత్సరంలో 4 సార్లు అంటే ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారని చెప్పారు. కాగా స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.
ఆ తరువాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసుడికి నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేశారు. ఓం నమో వెంకటేశాయ. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాల్వార్ తిరుమంజనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తరువాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్సు అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆచారాన్ని ఈరోజు పాటించడం